మీకు తెలుసా, మా కాళీదేవి శివుని ఛాతీపై అడుగువేసిందట. ఇప్పుడు చెప్తాను వినండి. దైత్యులను సంహరించిన తర్వాత కూడా కాళీదేవి కోపం ఆగలేదు. ఆమె తాండవం మొదలైంది. భూమి కంపించింది. ఆకాశం చీలిపోయినట్టయింది. దేవతలే భయపడిపోయారు. ఎవ్వరూ ఆమెను ఆపలేకపోయారు. ఎందుకంటే ఇది సాధారణ కోపం కాదు, ఇది విశ్వ వినాశన శక్తి. అప్పుడు మహాదేవుడు వచ్చాడు. అస్త్రాలు లేవు, యుద్ధం లేదు, కేవలం నిశ్శబ్దం. శివుడు ఆమె దారిలోనే శాంతంగా పడుకునిపోయాడు. ఈ విధ్వంసమాగాలంటే ముందు నన్నే తాకాలి అన్నట్టు. కాళీదేవి ఆవేశంలో అడుగువేసింది. అప్పుడే ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే ఆమె పాదాల కింద ఉన్నది మహాదేవుడే. అవమానంతో ఆమె నాలుక కరిచింది. అందుకే కాళీదేవి రూపంలో నాలుక బయట ఉంటుంది. శివుడు ఆమెను శక్తితో కాదు, ప్రేమతో, శాంతితో ఆపాడు. ఇలాంటి పవర్ఫుల్ దేవకథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.